ఇప్పుడు ప్రస్తుతం వాక్యం చెప్తున్న నేను కానీ, ప్రపంచంలో వాడబడుతున్న దైవజనులు కానీ, ఒకప్పుడు మీలాగా విశ్వాసులా కూర్చొని దైవజనులు వాక్యం చెప్తుంటే విన్నోళ్లే. వాళ్ళతో పాటు కూర్చొని వాక్యం విన్నోళ్ళు కొంతమంది మామూలు వ్యక్తులుగానే మనుగడ సాగిస్తే, వీళ్ళు మాత్రం కొన్ని మెట్లు ఎక్కి దేవుని కొరకు ఫలించడం మొదలుపెట్టారు. తేడా ఏంటి? దేవుడు పక్షపాత, లేదా దేవుడు అన్యాయస్తుడా, లేకపోతే వాక్యోపదేశంలో తేడా ఏమన్నా ఉందా? లేదు. స్కూల్లో మాస్టారు పాఠం చెప్పాడు, ఒకడికేమో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒకడికేమో 0 వచ్చింది, ఒకడికేమో 30 మార్కులు వచ్చినాయి, ఒకడికేమో 70 వచ్చినాయి, ఒకడికేమో 100 మార్కులు వచ్చినాయి. ఒకడికి 100కు 100 వచ్చినాయి, ఒకడికి 70 వచ్చినాయి, ఒకడికి 30 వచ్చినాయి, ఒకడికి 0 వచ్చింది. తప్పెవరిది? పాఠం చెప్పిన పంతుల్దా, వినేవాడిదే? పెద్దగా చెప్పండి. ఎందుకని? పంతులు పాఠం సరిగా చెప్పకపోతే 100కు 100 రాకూడదు, అందరికీ 0నే రావాలి. కానీ ఒకడికి 100కు 100 వచ్చినాయి అంటే సారు చెప్పిన పాఠం పక్కా చెప్పాడు, పర్ఫెక్ట్గా చెప్పాడు. లేకపోతే వాడికి 100కు 100 ఎట్టొస్తాయి? మరి ఒకడికి 0 వచ్చిందంటే కారణం ఏంటి? వీడు సరిగా వినలా. నాకు తెలిసి వీడి స్కూల్కి వచ్చి శుభ్రంగా నిద్రపోయి ఉంటాడు, ఆ బల్ల మీద తలకాయ పెట్టి, కొంతమంది లాగా. అవునా? కొంతమంది అంతే పాపం, చాలా ఆశగా దేవుని సన్నిధికి వస్తారు. ఆటలప్పుడు కళ్ళు తెరిచే ఉంటారు, ప్రార్థనప్పుడు కళ్ళు తెరిచే ఉంటారు, వాక్యం అనగానే కళ్ళు మూసేస్తారు, ఇది మనకు సంబంధించింది కాదనుకొని. ఇంక వాళ్ళ బతుకంతా చర్చికి వచ్చి పోవటమే తప్ప వాళ్ళేం దేవుని కోసం ఫలించేది ఉండదు, పాడుండదు. ఎప్పుడున్నా చూడు గుండు 0నే. ప్రియులారా, ప్రతి హృదయంలో ఒక ఆశ ఉండాలి. దేవుని సంగతులు తెలుసుకోవాలి, దేవుని విషయాలు నేర్చుకోవాలి, 10 మందికి చెప్పాలి. ప్రభువు నన్ను పిలవక ముందు కొంతైనా నేను దేవుని సేవ చేసి వెళ్ళాలి, ఆయన గురించి ఇంకా అనేక సంగతులు తెలుసుకోవాలి అన్న ఆరాటం ఉండాలి. నిజంగా ఆ మనసుతో ఎవరైనా వాక్యం వింటే చెప్పే ప్రతి మాట సీరియస్గా తీసుకుంటారు, చక్కగా గ్రహిస్తారు, అంతరంగంలో భద్రం చేసుకుంటారు, దేవుని కోసం ఫలిస్తారు. నాతో పాటు చాలామంది సహోదరులు వాక్యం విన్నారు, కానీ దేవుని మాటలు నా మట్టుకు నేను సీరియస్గా తీసుకోవడానికి దేవుడు నా కృప చూపాడు. ఇక మిగిలిన వాళ్ళ సంగతికి నేనేం చెప్పేది? వాళ్ళు సరిగ్గా విన్నారని విమర్శించేదా, వినలేదని విమర్శించేదా, ఇక నాకు సంబంధించింది కాదు. నా హృదయంలో దైవజనులు చల్లిన ప్రతి వాక్యం పడింది, దాని విషయంలో తీర్మానం స్థిరపడింది. ఈరోజు దేవుని కోసం బతకడానికి త్రోవ దొరికింది. వేరియేషన్ ఏమి లేదు, వినేవాడి హృదయం. కాబట్టి మీరు అమ్మా స్తోత్రం చెప్పండి అయ్యా, మీరు కూడా చెప్పండి అయ్యా. ఎలా వింటారో నిర్ణయం మీదే. ఓకేనా? రైట్. బైబిల్ గ్రంథంలో ప్రతి క్రైస్తవుడు, యేసు ప్రభువును నమ్ముకున్న ప్రతి బిడ్డ తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను గురించి ఓ చోట రాశాడు గ్రంథంలో. యేసు ప్రభు నా దేవుడు, నేను ఇక ఆయన మార్గంలో నడుస్తాను అని తీర్మానించుకున్న వాళ్ళు తెలుసుకోవాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు, వాటిని గురించి ఒక దగ్గర రాశాడు. వాటిలో ఒకదాని గురించి ఈరోజు మనం కొంచెం ధ్యానిద్దాం. ఎందుకంటే ఆ మధ్యకాలంలోనూ ఈ మధ్యకాలంలోనూ కూడా కొంతమంది దైవ సేవకులు ఒక విషయాన్ని గురించి అవగాహన లేని కారణం చేత దేవుని పనిలో ముందుకెళ్ళి వాళ్ళు చేయలేని పని కొంతమంది సేవకులు చేస్తున్నప్పుడు కొంచెం తెలిసి తెలియని స్థితిలో కొన్ని పొరపాటు విమర్శలు చేస్తున్నారు. అలా చేసేటువంటి విమర్శలలో ఒకటి, మారు మనస్సు లేకుండా
మారు మనసు పొందకుండా ఉన్న వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వడం కొంతమంది సేవకులు చేస్తున్నారు. మారు మనసు లేని వాళ్ళకి బాప్తిస్మాలు ఇస్తున్నారు అని ఓ విమర్శ చేస్తూ ఉన్నారు. మీటింగులు పెట్టి, సభలు పెట్టి, ఊరూరు తిరిగి. మారు మనసు లేనోడికి బాప్తిసం ఇవ్వకూడదు అన్నది నిజమే, 100% కరెక్ట్. అది మారు మనసు ఉన్నోడికే బాప్తిసం ఇవ్వాలి, అది దేవుని ఆజ్ఞ. బాప్తిస్మం పొందగోరిన వాడు, క్రీస్తు రక్తంలో కడగబడగోరిన వాడు, పరలోక రాజ్య పౌరత్వాన్ని పొందగోరిన వాడు, జీవగ్రంథంలో పేరు సంపాదించుకొనదలచిన వాడు బాప్తిసం పొందాల్సిందే. అయితే బాప్తిస్మం పొందేవాడు మారు మనసు పొందాలి. మారు మనసు లేకుండా బాప్తిస్మం పొందకూడదు. అయితే కొంతమంది పాపం డైరెక్ట్గా నా పేరు ఎత్తడానికి వాళ్ళకి మనసు రాక, మళ్ళీ ఇది ఎటు వచ్చిద్దో, మళ్ళీ నేను విమర్శకు గురవుతానేమో అని కొంతమంది పాపం లోపల నలుగుతా, కొంతమంది సేవకులు మారు మనసు లేకుండా వాళ్ళకి దొరికితే చాలు, అది ఎప్పుడు దొరికినా సరే విశ్వాసుల్ని పిలవటం, వచ్చిన వాళ్ళకి బాప్తిసం ఇవ్వటం. వాళ్ళకి మారు మనసు ఉందా లేదా అనేది అసలు ఏం చూడకుండా బాప్తిస్మాలు ఇచ్చేస్తున్నారని గుంపులో గ్లోరీ అని అందరినీ కలిపి కొట్టి, అందులో పాపం నన్ను కూడా మనసులో గుర్తు చేసుకున్నారు బయట వాళ్ళ. అయితే నన్ను వెంబడించేటువంటి బిడ్డలుగా ఉన్న మీ అందరికి కూడా దీని గురించి కొద్దిగా మీకు అవగాహన కల్పించాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, మీరు అందరూ అందుబాటులోకి వచ్చారు. చాలామంది ప్రజలు మీకు అందుబాటులో ఉన్నారు కానీ నాకు అందుబాటులో లేరు. మీకు అందుబాటులో ఉన్న వాళ్ళకి మీరు చెప్పాలి, నాకు అందుబాటులో ఉన్న వాళ్ళకి నేను చెబుతా. మొత్తానికి దేవుని సంగతులు మాత్రం మీరు నేను కలిసి పంచుకోవాల్సిందే. ఇందులోనే ముందుగా ఇంకొక మాట కూడా చెబుతా. గత కొన్ని వారాలుగా మీరు కూడా ప్రార్థన చేయండి, అన్ని జనులకి మీరు కూడా అవసరమైతే నూనె రాసి ప్రార్థన చేయండి, స్వస్థత ప్రార్థన చేయండి, మీరు కూడా ఆత్మలకు భరోసా ఇవ్వండి, అన్ని జనులకు సువార్త చెప్పండి, వారి కోసం ప్రార్థన చేయండి అని నేను బోధిస్తున్నా. అంతవరకు మొదటి అడుగు. ఆ తరువాత నీ మీద దేవుని ఏర్పాటు ఉండి నీ ప్రయాస దేవునికి హర్షణీయమైతే నెక్స్ట్ స్టెప్ ఆయనే నిన్ను పిలిచి ఎక్కిస్తాడు. కానీ సువార్త తెలుసుకున్న వ్యక్తిగా న్యాయంగా నీ కర్తవ్యం ఏంటంటే తెలియని వాళ్ళకి నువ్వు సువార్త చెప్పాలి యేసయ్య గురించి. అర్థమైందా? మార్కెట్లో చీపురు కట్ట కొనుక్కొచ్చుకున్నావు అనుకో, చీపురు కట్ట అన్ని షాపుల్లో 150 అయితే ఒక షాపులో మనకు 100కే వచ్చింది. ఎంతకే? 100కే వచ్చింది. ఇంటికి పోయాక ముఖ్యంగా లేడీస్ అందరూ 150 కొనుక్కొచ్చే చీపురి 100కి నీకు వస్తే వేరే షాపులో, ఇక నువ్వు ఆగుతావా? ఆ చీపురు కట్ట తీసుకుని ఇల్లు తిరిగిద్దా తిరగదా? ఏమని చెప్పి తిరిగి ఆ చీపురు కట్ట పక్కన పెట్టి పక్కింటి ఆమె చీపురు కట్ట కొనుక్కొచ్చింది అనుకో, నువ్వు మొన్న చీపురు కట్ట తెచ్చావు కదా, ఎంతకు తెచ్చావు? ఫలానా రేటుకు తెచ్చానమ్మాయి, 150 అయింది అంట. ఏం కంపెనీ చీపురు కట్ట? ఫలానా కంపెనీ చీపురు కట్ట. ఎంత? 150. అదే కంపెనీ చీపురు కట్ట ఇదిగో 100కి తెచ్చా. ఓయమ్మో, గోల్డ్ మెడల్ సాధించినట్టు ఒక 50 మిగిలించినందుకు గాను ఇక ఆ ఘనకార్యాన్ని 10 మందికి పంపిణీ చేయకుండా ఆగుద్దా? అలాగే జెంట్స్ కూడా ఏదైనా తేలిగ్గా అందరూ పెట్టిన ధర కాకుండా తక్కువ ధరలో ఏదైనా వస్తువు సాధించాడు అనుకో, అవతలోడు అడక్కపోయినా చెబుతాడు, ఫలానా షాప్కి వెళ్ళు తక్కువ రేటుకి వస్తాయి అన్నీ అని. అవునా? ఇప్పుడు నువ్వు చూపించే షాపు, నువ్వు చెప్పే చీపురు కట్ట సంగతి
వాళ్ళు వినకపోయినా, వాళ్ళు తెలుసుకోకపోయినా పెద్ద నష్టమేం కాదు. ఒక 50 తేడా వచ్చింది, లేకపోతే పురుషులైతే ఏదన్నా తేడా బ్యాలెన్స్ ఉంటే ఒక 100, 1000 తేడా వచ్చింది. వేరే సరుకు గురించి నువ్వు చెప్తావు అడక్కపోయినా, చీపురు కట్టల గురించి నువ్వు చెబుతావు అడక్కపోయినా. కానీ చీపురు కట్టకి ఒక 50 ఎక్కువ పెట్టినందున ఆ మనిషి ఆత్మ నరకానికి పోద్దు, నరకానికి పోదు. కానీ యేసు ప్రభుని గూర్చి తెలుసుకోకపోతే మాత్రం ఆ ఆత్మ తప్పకుండా తీర్పులోకి వచ్చింది, డేంజర్లో పడింది. కాబట్టి చీపురు కట్ట సువార్త అవసరం లేదు, కానీ సరుకుల సువార్త అవసరం లేదు. కానీ సాటివారి ఆత్మలను నరకం నుండి కాపాడే యేసును గూర్చిన వార్త మాత్రం ప్రజలకు అందించాలి. ఇది యేసు ప్రభువును తెలుసుకున్న బిడ్డగా మన బాధ్యత, అది మన కర్తవ్యం. అది అయితే ప్రకటించాలి, వాళ్ళ కోసం పర్సనల్గా ప్రేయర్ చేయాలి. అవకాశం దొరికి వాళ్ళ ఇంట్లో సమస్యలు ఏవైనా ఉండి నిన్ను ఆహ్వానిస్తే నువ్వు దర్శించి వాళ్ళకు భరోసా ఇచ్చి స్వస్థత కోసమో పరిష్కారం కోసమో ప్రార్థన చేయాలి. అంతవరకు. ఇక ఆ తర్వాత అవతల వాళ్ళకి బాప్తీసం ఇవ్వటం, ప్రభు బల్ల ఇవ్వటం, ఎక్సెట్రా ఎక్సెట్రా అనేది నువ్వు టేకప్ చేయొద్దు. అర్థమైందా? కొంతమంది ఇంతవరకు అవకాశం ఇస్తే ఆ మిగిలిన 2 కూడా లాగేద్దాం అని చెప్పి దూకేస్తారు. అక్కడ హద్దు ఉంది. అర్థమైందా? మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అక్కడ హద్దు ఉంది. పూర్తిగా అన్నీ నువ్వు టేకప్ చేయడానికి లేదు. దేవునికి స్తోత్రం. కొన్నిటికి మాత్రమే నీకు అవకాశం ఇవ్వబడింది. ఆ ఇవ్వబడిన పరిధిలో నువ్వు చేయాలి. నీకు ఇవ్వబడని దాన్ని నువ్వు చేసావు అనుకో, మళ్ళీ అది సమస్య అవుతుంది, వాక్య విరుద్ధం అయింది. నువ్వు సువార్త ప్రకటించడానికి నీకు అవకాశం ఇవ్వబడింది, సాటి మనిషికి ప్రార్థన చేయడానికి అవకాశం ఇవ్వబడింది. అవతలి వారు రోగులైతే వారికి కొంచెం ధైర్యం చెప్పి, కొంచెం నూనె రాసి వారికి ప్రార్థన చేసి వారిని స్వస్థపరచున్నట్లుగా దేవుణ్ణి వేడుకునేదానికి నీకు అవకాశం ఇవ్వబడింది. దీన్ని ఆధారం చేసుకొని దైవజనుల చేత హస్తనిక్షేపణం పొందకుండా, దైవవాక్కు నేర్పింపబడకుండా, దేవుని సత్యమును గూర్చిన సంగతులు అవగాహన లేకుండా పూర్తిగా నువ్వే మిగిలిన స్టెప్స్ అన్ని తీసుకోవటం అనేది క్షేమకరం కాదు. ఒకవేళ ఆ పనికి దేవుడు నిన్ను ఏర్పరచుకుంటే తప్పకుండా దాన్ని గూర్చిన అవగాహన నీకు కల్పిస్తాడు. అంతేకాదు నిన్ను గూర్చి దైవజనులకు కూడా తెలియజేస్తాడు. ఇది మీకు నిరూపణగా అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయంలోను, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో మీకు ఇందును గూర్చి సాక్ష్యం ఇవ్వబడింది. అంత్యోకయలో ఉన్న సంఘములో బర్నబా, నిగేర మొదటి నుంచి చదువుకోవచ్చు. సౌలు, బర్నబాను బోధకులు, ప్రవక్తలు అంత్యోకయ సంఘంలో ఉన్నారు. వారు బయటికి వెళ్ళి దేవుని సేవ చేయడానికి పెద్దల హస్త నిక్షేపణ అవసరమై ఉంది. ఆ హస్త నిక్షేపణ పొందిన తర్వాత వారు వెళ్ళి చేశారు. ఓకే, 1. 2, క్రమం. ఇది క్రమం తప్పితే అక్రమం. దేవుడు తన పనికి ఒక క్రమమును ఏర్పరిచాడు. ఎంతవరకు మనకు హద్దు ఇచ్చాడో ఆ హద్దులోనే ప్రయాణం చేయాలి. హద్దులు దాటి ఆవేశాలతో హడావుడి చేసామనుకో, ఎంత స్పీడ్గా దూకుతాం అంత స్పీడ్గా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను కొంతకాలంగా ఈ విషయాలు అందిస్తున్నాను కాబట్టి కొంతమంది ఆవేశపడి ఇక మొత్తంగా దూకేదానికి ట్రై చేస్తారు. అది ఎఫెక్ట్ అయ్యిద్దని ముందు హెచ్చరిక చేస్తున్నా. ఎంతవరకు నీకు పరిధి ఇవ్వబడిందో అంతవరకు. ఒక ఆత్మను సిద్ధపరిచి అవసరమైతే స్వస్థత ప్రార్థన చేసి ఆ వ్యక్తికి దేవుని శక్తిని చూపి, ఆ వ్యక్తి సిద్ధపడి నీ దేవుని కార్యాన్ని నేను చూశాను, నీతో పాటు నేను కూడా చర్చికి వస్తానన్నప్పుడు నువ్వు పట్టుకోనరా దేవుని సన్నిధికి. అంతవరకు నీ బాధ్యత. అదనంగా నీ మీద దేవుని ఏర్పాటు ఉందనుకో సేవ కోసం, తప్పకుండా దేవుడు ఆ విషయంలో కూడా నీ కృప చూపుతాడు, వాడుకుంటాడు. కానీ దేవుడు నీకు ఆ విషయమై స్పష్టత ఇవ్వక మునుపు తొందరపడి ముఖ్యమైన బాధ్యతల్లోకి ఎంటర్ అయి ఇబ్బంది పాలు కాకూడదు.
ప్రవక్త చేయాల్సిన పని ప్రవక్త, రాజు చేయాల్సిన పని రాజు చేయాలి.